హలో మా అందరికి ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ బిఆర్ స్టార్ట్ చేశాను. డైరెక్ట్ పీకి దిగితే మాత్రం మనకి చెక్ అవుతలేస్తారు. అందుకని సైడ్ అయితే దిగాను. పైన అయితే దిగుతున్నారు. తుమ్తుమ్ బాబాయ్ మా దిగంగానే కొట్టారు మా సావు సచ్చాను. ఈడే మా కొట్టింది. ఈయనైతే మంది వాడి పేరు విరాట్ లవర్ అంటమ్మా. వాడిని చెక్కుతా ఇప్పుడు. ఇదిగోని మా వాడైతే కిందే ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి తిరుగుతూ ఉన్నాడు. నాకు ఇదని మా వచ్చాడు. మావైతే చూశాడు, షార్ట్ పడిపోయింది. ఒక కిల్ అయితే ఫస్ట్ వచ్చేసింది. మనల్ని కొట్టినోనే మనం కొట్టేసాము. మన ఫస్ట్ సిఎస్కే ఫ్యాన్స్ మళ్ళీ విరాట్ లవర్ అంటాము ఇక. అందుకని రివెంజ్ కోసం దిగి కొట్టాను. మళ్ళీ ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు పైన. మొత్తం మనకి ఫుడ్ స్టెప్స్ అయితే అనిపిస్తుంది కానీ ఎవరు కనిపించలేదు మా. ఏడే ఉన్నాడు బాబోయ్ మా కొట్టబా. అదే నిన్ను కూడా కొట్టేశామ్మా. 2 కిల్లులు అయితే వచ్చాయేమో మనకి. వాడైతే రివెంజ్ కోసం మళ్ళీ పైన దిగాడమో. వాడు కొట్టలే ఏం లే, మళ్ళీ నేనే కొట్టాముంది. ఇప్పుడైతే పీక్లోకి వెళ్ళిపోదాము. పీక్లోకి వెళ్ళిపోతే పీక్లో ఎవరినైనా కొట్టాలా. అసలు ఉంటారు పీక్లో అయితే చాలామంది దిగారు ఇందాక. ఆ రివైవ్ పాయింట్ దగ్గర ఇందాక నుంచి రివైవ్ అవుతూ ఉంది. ఈడేమో పెద్ద వార్ అవుతూ ఉంది. రివైవ్లో దాని దిగాడు, సచ్చాడు. నెక్స్ట్ ఆ రివైవ్ పాయింట్ దగ్గర రివైవ్ అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉందేమో. నాకైతే ఒక రివైవల్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది కూడా ట్రై చేద్దాం. అరే వీడు ఓరియోనే వేసాడు. స్కార్ మరీ లాంగ్ అసలు కనెక్ట్ అవ్వట్లేదమ్మో ఎందుకో కానీ. రష్ వెళ్ళిపోతున్నాం వాడి పైకి. కింద వారు ఈయన వాడదాం ఫస్ట్. అరే ఓడి కొట్టుకున్నాడమ్మో. నేనైతే కొడదాం మనం. అరే తమ్ముడు ఆగు. అయిపోయాడమో. ఇందాక నుంచి వీళ్ళు ఈ రివైవల్ కోసం కొట్టుకుంటున్నారు కదా. నేను కంప్లీట్ చేస్తాను ఈ రివైవ్. ఇప్పుడు ఈ రివైవ్ కంప్లీట్ చేస్తే ఎవరు ఆపుతారు చూడడం రివైవ్ కంప్లీట్. ఆల్రెడీ రివైవ్లో కూడా ఇద్దరు కొట్టి చచ్చిపోయి ఉన్నారు మో. బాగానే దిగుతున్నారు రివైవ్ కోసం. నేనేదో రివైవ్ కంప్లీట్ చేసుకొని పోదాం అనుకుంటే వచ్చాడు కొట్టడానికి. ఇది ఇద్దరు ఉంటే అసలు అవ్వదు. పగలు కొడితే వెళ్ళి కొడతా అనుకున్నట్టు పగలు కొడుతున్నాడు. పగలు కొట్టాలి, పగలు కొట్టు. ఏంది వాడు పగలు స్పైడర్ స్కిల్ వేస్తున్నాడు. వాడి లోపలికి వస్తున్నాడు. మ్యాగ్ ఉంది వాడు కాడ. సావే నాకు ఇంకా అర్థం సచ్చాడు మావాడు. రివైవ్ అయితే నాకు వచ్చేసింది. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం 6 కిల్లులు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓడెవడో ఇందాక నేను జీబీ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. మ్యాప్లో కనిపిస్తూ ఉంది నాకు. వెహికల్ వేసుకుందాం. వద్దులే మనకి ఎందుకు వెహికల్స్. ఇది ఒకటి మాత్రం. అరే గుర్రం అన్న మనకి హార్స్ రైడింగ్ రాదులే. మళ్ళీ స్లిప్ అయి పడ్డామంటే నవ్వుతారు అందరు చూసి. మనకి 4x కావాలి మనకి. లోపల వాడు ఉన్నాడు స్పైడర్ రైడ్ ఒకటి. తలగా నొప్పి. లోపలికి వెళ్ళాడు. మనం కొట్టాలి ఇప్పుడు. ఏదైతే డ్యామేజ్ ఇచ్చిన చాలా రష్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏదైతే అదైంది. వెయిట్ చేస్తాడు. యూఎంపీ ఉంది మావాడు కూడా వెయిట్ చేస్తాడు. చచ్చాడు. అట్లా 7 కిల్లులు వచ్చాయి. ఫస్ట్ పోయి 4x కొనుక్కుందాం. మనం వచ్చిన పని 4xకి. ఆ పని చేస్తున్నాం మనం. 4x తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు లేనట్టున్నారు పీక్లో. జోన్ అయితే ఆగట్లేదు మోహన్. ఇది నాకంటే ఫాస్ట్గా ఎట్టబరి ఇస్తుంది. ఎంత ట్రై చేసినా దీన్ని దాటలేకపోతున్నా జోన్. ఇది ఎన్ని అలర్లు వేసుకుంటూ పోతున్నాము. ఇదేమో జోన్ దాని ఇష్టానికి పోతూ ఉంది.
ఇక్కడైతే ఎనిమిది ఫ్యాక్టరీలో లేకపోతే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ జోన్ లాగుతూ ఉంది నాకు హెల్త్. దానికి తగ్గట్టు కొడితే మాత్రం నేను వస్తాము. 7 కిల్లులు వచ్చినాయి, కనీసం 10 కిల్లులు టార్గెట్ వేస్తా. మొత్తానికి జోన్ అయితే ఆగింది. ఫస్ట్ మష్రూమ్ తీసుకున్నాం. అరే నా వెనకాలమో దిగాడు చచ్చాడు. ఎనిమిది పక్కన దిగపాకండి ఆ లూట్లు లేనప్పుడా, ఎందుకు దిగి మరీ కొట్టించుకుంటున్నారు. ఓకే, ఆడైతే ఈ డ్రాప్ దగ్గర వార్ జరుగుతుంది. 2-3 ఉన్నారు మా కొట్టుకుంటా. వెళ్దాం ఫస్ట్ అయితే ఏ డ్రాప్ కడికి వెళ్దాం. గ్లో వాల్స్ ఉన్నాయి, పెద్దవారే జరిగినట్టుంది. ఆడైతే వాడు స్కిల్ వేసుకున్నాడు, నేను స్కోప్ వేసున్నా. వాడు రావాలి, కొట్టాలి. వచ్చాడమో, అదే గన్స్ చూసాడు. వాడైతే మళ్ళీ స్కిల్ వేసుకొని వెళ్ళిపోయాడు. పైన ఏదో మ్యాప్లో ఇంకోటి ఎనిమిది చూపిస్తూ ఉన్నాడు. వీడు కార్లు వేసుకొని తర్వాత ఉన్నాడు ఇందాక నుంచి ఒకడు. ఎనిమిది ఆడ 8 కిలోలు వచ్చినాయి మోనక. పైనుంచి దిగుతున్నాడు, వద్దు దిగి. అప్పో గోస్ట్ క్రిమినల్ గోస్ట్ క్రిమినల్కి అయితే హెడ్ తగిలింది, పోయాడు. బండిలు వేసుకున్నంత పెద్ద ఇది అనుకుంటున్నారు దిగడం. ఫస్ట్ లూట్, ఏదైనా లూట్ ఉన్న ప్లేస్లో దిగి లూట్ ఏరుకొని వచ్చి కొడతారు. అదంతా ఏం లేకుండా కొట్టేస్తాం మేము పెద్ద ఇది అంతా దూకుతారు. ఇక్కడే కదా ఇందాక తప్పించుకున్నాడా. అలౌట్ 10కి వచ్చేసింది. పైన ఉన్నాడు బాబు. ఫిస్ట్ ఫైట్ చేయకూడదు ఇక్కడ. టీము పైన ఒకడు ఉన్నాడు ఇందాక నుంచి నాకు ఇస్తూ ఉన్నాడు. పైన వాడేసి వచ్చాడు. 11 కిలోలు వచ్చినాయి ఆడ. హెల్త్ కూడా బాగానే లాగాడు. ఫస్ట్ రిపేర్ గిట్లు వేసుకొని పైకి లూట్ ఏరుకున్నాం. ఏం లూట్ ఉంటే ఇక్కడ యామోలు కావచ్చు, కార్కి యామోలు నాకు. మన దగ్గర అయితే ఎక్స్ట్రా రివైవల్ ఉంది, భయపడలేదు. ఒకవేళ చచ్చినా మళ్ళీ కొట్టచ్చు. ఇక్కడైతే ల్యాండ్ మైన్లు పెడదాం, ఎవరైనా వస్తారేమో. ల్యాండ్ మైన్లు పెట్టినాను, ఒకటి నేనే పిలిచా. జోన్ అయితే వచ్చేస్తుంది, అందరూ అటు సైడ్ వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా అలవ్ 6 ఉంది. అంటే మనం కాకుండా ఇంకా 5 మంది అలవ్ 5కి వచ్చింది. మళ్ళీ ఎక్స్ట్రా రివైవల్ దిగాడు. ఫస్ట్ అయితే సేఫ్ అడుగుందాం చూసుకొని. ఎక్కడి నుంచైనా కొడతారు, కుక్కను కొట్టినట్టు కొడతారు కనిపిస్తే మాత్రం. అసలు లాస్ట్ జోను కొంచెం చూసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ చెట్టు దగ్గర కవర్ తీసుకున్నాం. డ్రాప్లు వెనకాల ఉంటున్నారు వీళ్ళు ఎనిమిదిలో. దాని డ్రాప్ వెనకాల నుంచి వచ్చాడు. కిల్ వచ్చింది అట్లా. ఇంకోటి కొడతా ఉన్నాడు ఇందాక. మన ఛానల్లో అయితే 70 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. త్వరగా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే లైవ్లు పెడతాను. 1v1లు టీమ్ కోడ్లు ఇస్తాను. 1v1లు ఆడతాను. త్వరగా అయితే 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ఈడెవడో కొట్టాడు, మనకి ఎక్స్ట్రా రివైవల్ దొరికింది. డైరెక్ట్గా దిగితే కొడతారు. మన లూట్ దగ్గర దిగి ఫస్ట్ లూట్ ఎరుకొని పోదాం. మనం లూట్ దగ్గర దిగాలంటే జోన్ ఇంకా రాలేదులే మన లూట్ కాడికి. మనం దిగే లోపల వచ్చేస్తుంది. దేవుడి దైవంలో బతికితే ఊయ కొడతా, లేదంటే ఆ ఎస్వీడి వాడి చేత మళ్ళీ సాగు నాకు. ఓ లాంగ్ రేంజ్తో దింపుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఒక కిల్లు కొట్టాడు. అబ్బో లాగుతుంది బీ వచ్చాను కదా. ఫస్ట్ మెడి వేసుకున్నాం మనం. లూట్ కోసం అనవసరంగా వచ్చాను ఇంటికి. ఇంకొకటి వేసా బోన్ ఫైర్. జోన్ 2 పోయాను ఇంకా. ఇది ఎస్వీడి వాడిదే అనుకుంటా.